పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ సెప్టెంబర్ 30వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు, భక్తి కీర్తన 87వ కీర్తన 1వ వచనం నుండి 7వ వచనం వరకు, లూకాసు సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుండి 56వ వచనం వరకు ఈనాడు ఈ వాక్యాన్ని చదువుకుని ధ్యానించుదాం. తల్లి శ్రీ సభ పునీత జెరోమ్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 341 నుండి 420 వరకు ఈ పునీతుడు జీవించి ఉన్నాడు. గురువు, పండితుడు, బైబిల్ శాస్త్ర పితామహుడు, గ్రంథాలయాల నిర్వాహకుల పాలక పునీతుడు. మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు అభిముఖుడై తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరప ఒక సమరయ గ్రామునకు వెళ్ళిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి. ఆయన శిష్యులకు యాకోబు, యోహాన్లు అది చూసి, ప్రభు, మేము ఆకాశము నుండి అగ్నిని రప్పించి వీరిని నాశనం చేయమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి. అందుకు యేసు వారి వైపు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారందరూ మరొక గ్రామునకు వెళ్ళిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత జెరోమ్ గారు గురువు, వేద పండితులు. వీరు పాశ్చాత్య శ్రీసభ కోవిదులైన పునీతులు ఆంబ్రోసు, అగస్టిన్, పెద్ద గ్రెగోరీ అనువార్లతో సరితూగగల విద్వాంసులు. సకల విజ్ఞాన వరసంపదలు కలవారని అన్ని కాలాల బైబిల్ శాస్త్ర పండితులుగా చెప్పుకోదగిన వారు. గొప్ప గ్రాంధిక భాషాభిమాని, వ్రాతల్లో ఉత్తమ శైలికి ఒరవడి దిద్దిన పితామహులు. పునీతుల్లో కూడా తప్పులుంటాయా అని పరిశీలిస్తే జెరోమ్ గారు కనబడతారు. వీరు ముక్కోపి, వాక్యం ప్రేరేపించే సత్యం, ప్రేమ అనబడే యథార్థాన్ని కొండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. ఈ విషయంలో తనతో వాదించే వారిపై తన మాటలతో వ్రాతలతో విరుచుకుపడే మనిషి. అందువల్ల గట్టిగా వాదించే శక్తి గల వీరు తన మాటకు కట్టుబడే వ్యక్తిగా ఎందరో మిత్రులను కలిగి ఉన్నా కానీ శత్రువులను, విమర్శకులను కూడా సంపాదించుకున్నారు. కానీ తన దుర్గుణాలను త్యజించడానికి రెట్టింపు పశ్చాత్తాప క్రియలను ఆచరించిన వ్యక్తిగా శ్రీసభలో వీరికి పేరుంది. తన 80 ఏళ్ల జీవితంలో 40 ఏళ్ళు ఏకాంత వాసంలోనే మునిగి ప్రార్థన, పఠనం, ఎలాంటి సుఖమెరుగని కఠోర నిష్ఠ, తపోదీక్షనే పాటించారు. తన తప్పులు మన్నింపుమని శిలువపై వేలాడుతున్న క్రీస్తుని ధ్యానించి తరించారు. యుగోస్లావియాలో దల్మతీయ ప్రాంతమున గల అక్విలియా పీఠంలోని స్ట్రిడోనియస్ అనే చిన్న పట్టణంలో పునీత జెరోమ్ గారు క్రీస్తు శకం 341లో జన్మించారు. వీరి పూర్తి పేరు యూసేబియస్ హెరోనిముస్ సోప్రీనియస్. జెరోమ్ గారు ఒక సింహపు బొమ్మ గుర్తుతో కలిపి ప్రదర్శింపబడుతూ ఉంటారు. ఎందుకంటే ధైర్య సాహసాలు గల విశ్వాస యోధుడు కావడాన వీరికి దల్మతీయ సింహం అని బిరుదు ఉంది. వీరి తండ్రి ధనవంతుడు, ఉత్తమ క్రైస్తవుడు. కుమారుణ్ణి క్రమశిక్షణలో పెంచాడు. జెరోమ్ గారిని వారి 12వ ఏట ప్రామాణిక విద్య నేర్పే నిమిత్తం రోమ్ నగరానికి పంపించాడు. జెరోమ్ గారు వ్యాకరణం దిట్ట అయిన డొనాటస్ మరియు మంచి వక్త అయిన విక్టోరనస్ వంటి అధ్యాపకుల వద్ద చదువుకున్నారు. తన 19వ ఏట అనగా క్రీస్తు శకం 360లో లెబేరియస్ పోప గారి ద్వారా జ్ఞానస్నానం పొందారు.
లాటిన్, గ్రీక్ భాషల్లో పండితుడయ్యారు. ఆ రోజుల్లో తన యవ్వన ఆసక్తి చొప్పున విందు వినోదాల కోసం సమయం వ్యర్థం చేశారు. పిమ్మట వీరు జర్మనీలో త్రిదేస్ పట్టణానికి వెళ్ళారు. ప్లాటస్, తెరింతియస్, విర్జిల్, సిసిరో వంటి ప్రసిద్ధ గ్రంథకర్తల రచనలు పఠించారు. వీరికి తమ 35వ ఏట బాగా జ్వరం వచ్చి చనిపోతారేమో అనుకునే సమయంలో వీరికి ఒక కల వచ్చింది. ఆ వివరాలు వారి స్వంత మాటల్లో పఠిద్దాం. నేను పరలోకానికి తీసుకొని పోబడినాను. పరలోక తీర్పరి ప్రభు ఎదుట ముఖాముఖిగా నిలబడి ఉన్నాను. ఆ దివ్య వెలుగు ముందు నా కళ్ళు జిగేలుమంటున్నాయి. తలపైకెత్తలేకపోయాను. నువ్వెవరువు? క్రీస్తు ప్రభు ప్రశ్నించారు. జెరోమ్, ఒక క్రైస్తవుడును జవాబిచ్చాను. నీవు అబద్ధం చెబుతున్నావు. నా చెంపలు చెళ్ళుమనిపించినట్లయింది. నేను మాత్రం క్రైస్తవుడనే బిగ్గరగా అన్నాను. నీవు వింతలు గూర్చి చెప్పే పండితుడిలా కనిపిస్తున్నావు, కానీ క్రైస్తవునిలా అగుపించటం లేదు అని హెచ్చరించాడు. కలత చెందిన జెరోమ్ గారు తన 38వ ఏట అంతియోకుకు 8 కిలోమీటర్ల దూరంలోని చాల్సిస్లోని ఫీర్స్ అనే సిరియా ఎడారికి వెళ్ళి అక్కడ ఒక యూద సన్యాసి చెప్పు చేతుల్లో ఉండి ఘోర తపస్సు చేశారు. తన తప్పులు పాపాల కోసం రోధించి కఠిన ఉపవాసాలతో శరీరాన్ని రాళ్లతో కొట్టుకొని ఆ మండుటెండల ఎడారిలో సొమ్మసిల్లారు. సాతానుని దరి చేరనీయక పవిత్ర ఆత్మను శాశ్వతంగా పొందారు. అక్కడే యోధ సన్యాసి వారి నుండి హీబ్రూ భాషను బాగా అధ్యయనం చేశారు. తదనంతరం క్రీస్తు శకం 380లో తన 39వ ఏట జెరోమ్ గారు సిరియా దేశంలోని అంతియోకు పీఠాధిపతులైన పునీత పౌలినస్ వారి హస్తాల మీదుగా పరిశుద్ధ గురువు పట్టాభిషిక్తులయ్యారు. ఆ వెంటనే వారు ఇటలీలోని కాన్స్టాంటినోపిల్ వెళ్ళి అక్కడ బిషప్ పునీత గ్రెగోరీ నజియోన్జేన్ వారి వద్ద సువార్త, మత గ్రంథాలు, ప్రబోధాలని ఆవలింపు చేసుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత శ్రీసభకు 37వ పోపుగారుగా పరిపాలిస్తున్న దమాసస్ గారు ఫాదర్ జెరోమ్ గారిని రోమ్ నగరంలో జరగబోతున్న కౌన్సిల్ సమావేశాలకు కార్యదర్శిగా వ్యవహరింప ఆదేశించారు. ఫాదర్ జెరోమ్ గారి గొప్ప పాండిత్యం, అకుటింత విశ్వాసం, సువార్త గ్రంథాల ఎడ గట్టి పట్టును బట్టి పోపు గారు వీరిని తమ వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. పోపు గారి వద్ద 5 ఏళ్ళు వీరు సేవలందించారు. పోపు గారి ఆదేశాల చొప్పున వీరు గ్రీకు మూల భాషల్లోనున్న నూతన నిబంధనను లాటిన్ భాషలోనికి తిరగరాశారు. ఇది కథోలిక ప్రామాణిక గ్రంథంగా శ్రీసభ వాడుకుంటుంది. కీర్తనల గ్రంథాన్ని కూడా లాటిన్ భాషలోకి పునఃతర్జుమా చేశారు. రోమ్లో ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రోమ్ నగరంలో కొంతమంది భక్తిగల మహిళల్ని ప్రోగు చేసి పవిత్ర గ్రంథాన్ని వారు పఠించేందుకు తోడ్పడ్డారు. పునీత పౌలుల వారి కుమార్తె పునీత యూస్టోబియులు ఆ మహిళా బృందంలో ఉండటం విశేషం. క్రీస్తు శకం 384లో పోప్ దమాసస్ గారు గతింపగా నిర్మోహమాటంగా మాట్లాడే ఫాదర్ జెరోమ్ గారిని కొందరు రోమ్ మతాధికారులు తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. రోమ్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంలో వారు పరిశుద్ధ నగరమైన బెత్లెహేముకు ప్రయాణం కట్టారు. రోమ్ నగరంలో పవిత్ర జీవనం గడిపే పురుషులు, మహిళా భక్తులు కొందరు కూడా వారిని అనుసరించారు. వారు సైప్రస్, సిరియా దేశ అంతియోకును దాటిపోయిన బెత్లెహేంలో యేసుప్రభు జన్మించిన చోటుకు క్షేమంగా చేరుకున్నారు. అక్కడ బసిలికా అనగా పెద్ద పుణ్య స్థల దేవాలయం, దాదాపులో ఒక పురుష సన్యాసుల మఠ భవనాన్ని నిర్మించారు. అలాగే 3 సభలను
చెందిన మహిళల కోసం ఆశ్రమాలు కట్టించారు. ఫాదర్ జెరోమ్ గారు మాత్రం ప్రభువు పుట్టిన స్థలానికి దాపుల్లో గొల్లలు తమ గొర్రెలు కాచుకునే కొండల్లోకి వెళ్ళి ఒక పెద్ద గుహను చూసుకొని తన ఏకాంత వాసానికి, ప్రార్థనా జీవితానికి భంగం కలగకుండా నివాసం ఏర్పరచుకున్నారు. బెత్లెహేంలో ఫాదర్ జెరోమ్ గారు ఒక ఉచిత పాఠశాలను కట్టించి నిర్వహించారు. అక్కడకు విరివిగా వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఒక సువిశాల సత్రాన్ని కూడా స్థాపించారు. తద్వారా మరొకసారి మరియ యోసేపులు రావడమే తటస్థమే వారు బస చేయటానికి స్థలం లేదనే ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు అని వారు తలపోయారు. బెత్లెహేంలోని ఫాదర్ జెరోమ్ గారు 30 సంవత్సరాలు నివసించి చిరస్మరణీయమైన రచనల్ని పూర్తి చేసి, ముఖ్యంగా హీబ్రూ మూల భాషల్లో నున్న పూర్వ నిబంధనను, కీర్తనల గ్రంథాన్ని శ్రీసభ గుర్తింపు భాష అయిన లాటిన్ భాషలోనికి తిరగరాశారు. పలు భాషలపై గొప్ప పాండిత్యం, బైబిల్లో పేర్కొనబడిన అనేక పవిత్ర స్థలాలను స్వయంగా దర్శించిన అనుభవం, సుదీర్ఘ ప్రయాణాలు, కఠోర విశ్వాస మఠ జీవితం అనేవి వీరు పవిత్ర గ్రంథాన్ని వ్రాయడంలోనూ, ఆ లోతైన భావాలను వివరణాత్మకంగా చెప్పడంలోనూ బాగా ఉపయోగపడి పరిపూర్ణతను కొని తెచ్చాయి. నభుతో నభవిష్యతి అన్నట్లు ఈ పవిత్ర కార్యం నెరవేర్చారు. 18 ఏండ్లు నిర్విరామ కృషి చేసి క్రీస్తు శకం 404లో పూర్తి బైబిల్ను సంసిద్ధం చేశారు. పవిత్ర గ్రంథాన్ని గూర్చి తెలియకపోవడం అంటే క్రీస్తుని గూర్చి తెలియకపోవడమేనని వారు వెల్లడించారు. ఈ బైబిల్ను శ్రీసభ అధికారికమైనదిగా ట్రెంట్ మహాసభ ఆమోదించింది. 2 సంవత్సరాలు సుదీర్ఘ జబ్బుతో ఫాదర్ జెరోమ్ గారు క్రీస్తు శకం 420 సెప్టెంబర్ 30న ప్రశాంతంగా ప్రభువును చేరుకున్నారు. ప్రభు పుట్టిన బెత్లెహేము బసిలికా దేవాలయంలోనే వీరి మృత శరీరాన్ని ఖననం చేశారు. ఆ తరువాత 13వ శతాబ్దంలో వీరి భౌతికాయాన్ని రోమ్ నగరం కొనిపోబడింది. అక్కడ పునీత మరియా మజోర్ బసిలికా దేవాలయంలో సిస్టైన్ మందిరంలో భద్రపరచబడింది. గ్రంథాలయాల నిర్వాహకుల పునీత జెరోమ్ గారిని తమ పాలక పునీతులుగా కొనియాడతారు. ధ్యానాంశం: ఎల్లప్పుడూ ఏదో పనిచేస్తూ ఉండు. ఎందుకంటే దేవుడు కానీ సైతాను కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ చేతి నిండా పని ఉన్నట్లు నీవు అగుపించవచ్చు. పునీత జెరోమ్. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో మాట్లాడేటువంటి గొప్ప విషయాన్ని ఏమిటంటే, మరి పునీత జెరోమ్ గారు తన జీవిత కాలం అంతా కూడా ఈ యొక్క బైబిల్ని, మరి గ్రీక్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని లాటిన్ భాషలోనికి చేర్చడానికి, మార్చడానికి, రాయడానికి దేవుని యొక్క సహాయం ఎంతో అనుభవించారు. మరి 18 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి ఈనాడు మరి లాటిన్ భాషలో ఉన్నటువంటి ఆ బైబిల్ గ్రంథాన్ని మనకు అందించారు. మరి క్రీస్తు ప్రభువుని అనేక భాషల్లో, మనం మాట్లాడే భాషల్లో మనం తెలుసుకొనగలిగి, చదవగలిగి, అర్థం చేసుకునే భాషల్లోకి ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా దైవ గ్రంథం ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. దేవుని స్తుతిస్తున్నాను. వాక్యాన్ని చదువుదాం, ప్రభువుని రోజు ధ్యానించుదాం. ఆయన ఘనమైన కార్యాలు వేణోళ్ళ పొగడి ప్రజల యొక్క జీవితాలు మార్చమని ఆ దయ్యమైన వేడుకుందాం. పునీత జెరోమ్ గారు మా కోసం ప్రార్థించండి. ఆమేన్.